గెలిచినటువంటి కూటమి అభ్యర్థులకు సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని అభినందిస్తే, అదేవిధంగా సినీ లోకానికి సంబంధించి చాలామంది కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు కూటమి అభ్యర్థిని కావచ్చు అభినందిస్తూ తమ సందేశాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ వస్తున్నారు. అయితే ఈ కోవలకే చెందుతాడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ ఎందుకు వివాదాస్పద అనాల్సి వచ్చిందంటే, నిన్న మొన్నటి వరకు వైసీపీకి ఫేవర్గా, టీడీపీకి వ్యతిరేకంగా అనేక సినిమాలు, అంటే తను ఒక మూవీ డైరెక్టర్ కాబట్టి సినిమాల ద్వారా సందేశాన్ని అటు చంద్రబాబు నాయుడిని ఒక విలన్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా జగన్ని ఒక హీరోలాగా చూపించే ప్రయత్నం చేశారు తన సినిమాల ద్వారా. కానీ ఆయన అప్పటివరకు వైసీపీయే, చాలా సందర్భాలు ఆయన టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నారు, వైసీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, జగన్ మళ్ళీ సీఎం అవుతారని. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పకూడదు, కానీ ప్రపంచంలో సృష్టించింది అని చెప్పడం కరెక్ట్ అయిన విషయం. సో ఆ ప్రపంచంలో చాలామంది కూడా ట్వీట్స్ తెలియజేస్తూ వచ్చారు. ఆ కవులకే రామ్ గోపాల్ వర్మ కూడా. కాకపోతే రామ్ గోపాల్ వర్మ మాటల్లో ఎప్పుడు మనకు ఒక వ్యంగ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన సింపుల్గా కంగ్రాచులేషన్స్ అని పెట్టాడే తప్ప, కంగ్రాచులేషన్స్ అని పెట్టి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ట్యాగ్ చేశారన్నమాట. అంటే దాంట్లో వేరే ఇంక సందేశం ఏం లేదు, జస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఈయన కూడా, అంటే నిన్న మాట వరకు టీడీపీ తిట్టిన వ్యక్తి కూడా ఈరోజు టీడీపీ గెలవడంతో సింపుల్గా ఆయన కంగ్రాచులేషన్స్ అని చెప్పి తన ట్విట్టర్ పోస్ట్లో పంచుకున్నారు. సో ఏది ఏమైనప్పటికీ చూడాలి ఇంకా ఎంతమంది అభినందిస్తూ వస్తారో. నిన్న మొన్నటి వరకు టీడీపీని వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది టీడీపీని ఈరోజు అభినందిస్తారో చూడాలి మరి.